ఈ సంవత్సరం మార్చి 25గా వాళ్ళు ఓపెన్ చేసింది. గత సంవత్సరం కంటే ఎక్కువ ఓపెన్ చేసామని ఇంకో 100 అని చెప్తున్నారు. పర్వాలేదు, అవసరం ఉన్నప్పుడు చేయాలి కదా. 25 నాడు ఓపెన్ చేసామంటే అన్నీ ఆ రోజు అయినాయి నేను అనా. మెల్లగా ఈ 15-20 రోజుల్లో ఈ స్థాయికి వచ్చింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మార్చి 25 నుంచి ఈరోజు ఎన్ని రోజులు అండి? అవి 6 రోజులు, ఇవి 15 రోజులు, ఈ ఆడితోటి 16 రోజులు, అంతే కదా. 21 రోజులు. సరే 20 రోజులు అనుకున్నాం. ఎన్ని ఓట్లు తీసుకున్నారే? 2,69,900, అంటే 2,70,000 టన్నులు. 20 రోజుల్లో 2,70,000 అంటే సగటున ఎంత పడుతుందా? 13,000 కూడా కాదు, 13,000, 6,000, 7,000 సెంటర్లలో అంటే ఎంత? సగటున 2 టన్నుల, 3 టన్నుల, 20 టన్నుల. అదొక గొప్ప విషయమా? ఎంత తీసుకోవాలి? 34 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునే నేపథ్యంలో 2,70,000 20 రోజుల్లో తీసుకొని ఇదే రేట్లో కనుక మీరు తీసుకుంటే ఎన్ని రోజులు కావాలి? మీరు లెక్క చేయండి దయచేసి. 20 రోజులకు 2,70,000 అంతేనా? 27 లక్షలు కావాలంటే 200 రోజులు కావాలి కదా. అయ్యో, ఈ రేట్నా? అంటే రైతులు పడిగాపులు కాస్తున్నారా లేదా? ధాన్యం కళ్ళాలలో సెంటర్లలో ఉందా లేదా? ఆ మాట దృష్టి పెట్టరే. ఏదో వచ్చేసి మీడియా ముందట పవర్ పాయింట్ ప్రజెంటేషన్ 7 లక్షలు చేసిందా, వాళ్ళకంటే 7,000 చేసిందా, వాళ్ళకంటే 100 కేంద్రాలు ఎక్కువ పెట్టిందా? జనాన్ని మభ్య పెట్టడానికి కదా.